హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ ఎస్తర్ గారున్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం ఎస్తర్ గారు. నమస్తే అండి. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాను. థ్యాంక్ యూ. ఒక మంచి వైబ్ వస్తుంది. హుహు. మిమ్మల్ని ఎప్పుడు మీట్ అయినా, మీతో మాట్లాడినా హుహు. టైం అలా వెళ్ళిపోతుంది. ఐ అయ్యో! ఫీల్ లైక్ ఏదో అలా క్యాజువల్‌గా కూర్చొని మంచిగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది మీకు. హుహు. బికాజ్ నా ఒక్కదానికనే కాదు. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన ఎవ్వరికైనా సరే ఐ థింక్ సేమ్ ఫీల్ ఉంటుంది. మీరలా యెస్. చేస్తారు యాక్చువల్ ఆ ఇంటర్వ్యూని. అవును. నేను కూడా అలాగే హ్మ్. వస్తానన్నమాట. ఓకే. ఐ యామ్ గోయింగ్ టు మీట్ థీస్ పీపుల్ అనేది మాత్రమే మైండ్‌లో ఉంటుంది గానీ, ఏదో క్వెషన్ ఆన్సర్ నేనేదో మంచి ఆన్సర్స్ ఇవ్వాలి అన్నట్టు ఉండదు. ఉండదు. సో, ఐ జస్ట్ ఎంజాయ్ మై సెల్ఫ్. సో, ఐ ఓకే. థింక్ అందుకే మీకు కూడా ఎంజాయ్ అవుతుందేమో. యాహ్! సో, ఫెబ్ 14థ్‌న 'తలా' మూవీ తోటి మరొకసారి ఆడియన్స్‌ని పలకరించబోతున్నారు. అవును. సో, ఏంటండి ఈ మూవీతో అమ్మ రాజశేఖర్ గారు కమ్‌బ్యాక్ ఇస్తారు అని అనుకోవచ్చా? డెఫినెట్లీ. హ్మ్. అలా అనిపించకుండా ఐ డోంట్ థింక్ నాలో కూడా ఇంత ఎక్సైట్‌మెంట్ అంటే కావాలని ఎక్సైట్ అవ్వలేం. సో, డెఫినెట్లీ ఆ లక్షణాలు కనిపిస్తూ వచ్చేటప్పుడే ఇలాంటి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. చాలా సార్లు కూర్చొని మాట్లాడేటప్పుడు ఆన్ టేబుల్ పెద్ద పెద్ద డిస్కషన్స్ చేస్తారు గానీ, హ్మ్. ఆన్ సెట్ వెళ్లి ఒక 2 రోజు షూటింగ్ చేసేటప్పుడే అయ్యో! ఫస్ట్ డేనే తెలిసిపోతుంది ఇంకా. ఆ హ్మ్. సెట్‌లో ఉన్న వైబ్, కన్‌ఫ్యూజన్ ఉందా? క్లారిటీ ఉందా? కాన్ఫిడెన్స్ ఉందా? ఆ వైబ్ పైన మనకు తెలిసిపోతుంది దట్ ఓకే. ఈ సినిమా చెప్పినట్టే జరగబోతుంది. ఒక 4, 5 డేస్ షూట్ చేసే తర్వాత అయితే ప్రాపర్‌గా తెలిసిపోతుంది. ఈ సినిమా అదృష్టం పరిస్థితి ఏంటి అనేది. హ్మ్. మనం మాత్రమే కాదు ఒక లైట్ మ్యాన్ వరకి కూడా చెప్పగలుగుతారు. ఈ సినిమా లక్షణాలు ఎలా ఉన్నాయనేది. హ్మ్. సో, డెఫినెట్లీ ఆన్ సెట్ వెళ్ళిన దగ్గర నుంచి తెలిసిపోతుంది దట్ యెస్ దిస్ ఈస్ గోయింగ్ అండ్ ఆఫ్టర్ 5, 15 డేస్ డబ్బింగ్ టైమ్‌లో చూసేటప్పుడు మళ్ళీ చూసిన వాళ్ళు ఫీడ్‌బ్యాక్ ఇచ్చేటప్పుడు సో స్టెప్ బై స్టెప్ ఆ కాన్ఫిడెన్స్ అనేది అయితే ఖచ్చితంగా వచ్చింది దట్ దిస్ ఫిల్మ్ డెఫినెట్లీ అందరికి ఒక మంచి పేరు తెస్తుంది 100%. నాట్ హ్మ్. జస్ట్ అమ్మ రాజశేఖర్ గారికి అయితే ఖచ్చితంగా, బట్ ఈవెన్ ఫర్ రాగిన్ యాజ్ అ డెబ్యూటెంట్, ఫర్ ద హీరోయిన్, నాకు ప్రతి ఒక్కరికి ప్లస్ అయ్యేలా ఉంది ఈ సినిమా. సో, ఏంటండి మీరు యాక్సెప్ట్ చేయడానికి ఈ క్యారెక్టర్ రీజన్ ఏంటి? మీకేం నచ్చింది బాగా? ఫస్ట్ అమ్మ రాజశేఖర్ గారి అప్రోచ్, ఆయన అప్రోచ్ అయిన విధానం ఏదో హీఈస్ ఆల్సో నాట్ అ వెరీ ఈగోయిస్ట్. అంటే బయట చూసేటప్పుడు స్టార్స్ సెలబ్రిటీస్ అనే ఫీలింగ్ ఉంటుంది. కొందరు చూపించేది ఎక్కువ ఉంటుంది, నిజంగా అంత ఉండదు. అంటే దే డోంట్ హ్యావ్ ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ బి కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ క్రాఫ్ట్. అంటే నాకు నా వర్క్ వచ్చు అనే కాన్ఫిడెంట్ ఉండటం వేరు. బట్ ఒక సినిమా సక్సెస్ అవ్వడం వల్ల ఇలా తిరగడం అంటే ఇట్స్ జస్ట్ వన్ ఫ్రైడే. నువ్వు కాన్స్టెంట్ గా ఒక 5 సినిమాలు హిట్ ఇచ్చిన 6th సినిమా కెన్ బి ఎనీథింగ్. సో ఆ ప్రైడ్ బేస్డ్ ఆన్ టెంపరరీ సక్సెస్ ఆర్ ఆ లోవర్ లో సెల్ఫ్ ఎస్టీమ్ బేస్డ్ ఆన్ వన్ ఫెయిలియర్, దీస్ థింగ్స్ ఆర్ నాట్ క్యారెక్టరిస్టిక్స్. సో ఆ వైబ్ అనేది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఒక పక్క, బట్ అట్ ద సేమ్ టైం అది ఉండేటప్పుడే ఈగో అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ పొగరు అనేది లేకపోవడం ఇంకో హ్మ్. సైడ్. హ్మ్. హ్మ్. సో వి మీట్ లాట్ ఆఫ్ టెక్నీషియన్స్ బయట. పాపం కామన్ పీపుల్ కి కూడా చాలా సార్లు వాళ్ళు చేసిన వర్క్ లేదా వాళ్ళకి డిజర్వబిలిటీ ఫర్ దట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఇంత ఉంటుంది. బట్ ఆన్ ది అవుట్ సైడ్ ద షో లైక్ ద బ్రాండ్స్ దే వేర్ అండ్ ద థింగ్స్ దే డోంట్ లైక్ అవసరం ఇవన్నీ అని అనిపిస్తుంది. బట్ అమరాశేఖర్ గారు బిలాంగ్స్ టు ది అదర్ కేటగిరీ విచ్ ఐ రెస్పెక్ట్ అండ్ విచ్ ఐ రిలేట్ టు. దట్ ఏది చూపించాలని ఉంటే కూడా మీరు ఒకరికన్నా గొప్ప వాళ్ళని చూపించాలని ఉంటే మీ పనిలో చూపించండి, నాట్ ఇన్ ద అదర్ సెక్షన్స్. మీకన్నా హ్మ్. తక్కువ ఉన్న వాళ్ళ దగ్గర మీ ఇది చూపించడం కాదు. కాదు. సత్తా హ్మ్. చూపించాలని ఉంటే వర్క్ దగ్గర చూపించండి. హ్మ్. దట్ ఈస్ అమ్మ రాజశేఖర్ గారు. సో ఆయన నాకు అప్రోచ్ అయ్యేటప్పుడు ఐ ఆల్సో హ్యాడ్ దిస్ ఇమేజ్ దట్ ఓకే హీ మైట్ హ్యావ్ అ సర్టన్ బిహేవియర్, బట్ హీ కేమ్ టు మై వర్క్ సెట్. నా వర్క్ జరిగే ప్లేస్ లో ఆయనకి చాలా ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలనుండే, నేనే కావాలనుండే. హ్మ్. ప్రొడక్షన్ వాళ్ళు మాట్లాడింది నాకు కరెక్ట్ గా కన్వే కాలేదు ఓకే. అండ్ దానివల్ల నేను నో అనేసాను. ఇంకా టైం లేదు డిస్కషన్ కి, మీరు ఎక్కడున్నారు చెప్పండి నేను అక్కడికి వస్తాను. వీళ్ళ డైరెక్ట్ వల్ల గా ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ గా ఇది మాట్లాడతాను. పాసింగ్ ద మెసేజ్ కరెక్ట్ ఓకే. గా రీచ్ అవ్వట్లేదు ఆ! మీకు, నేను వస్తానని చెప్పి వచ్చేసారు ఇంకా హ్మ్. ఇమీడియట్లీ. హ్మ్. అండ్ దెన్ ఐ వాజ్ ఇన్ అ షార్ట్ బట్ హీ వెయిటెడ్ ఫర్ మీ. సో ఓకే. దాట్ షోడ్ దట్ అన్నిటికిన్న గొప్ప ఇస్ సినిమా హ్మ్. వర్క్. ఆ వర్క్ చేయించుకోవాలంటే మీరు గ్రేటా, నేను గ్రేటా, నేను గ్రేట్ అని చూపించుకోవాలా, నేను ఎందుకు రావాలి, మీరు నా దగ్గరకు అవన్నీ కాదు, మంచి సినిమా చేద్దామండి ఓకే. ఇంతే. సో హ్మ్. నేను వచ్చేటప్పుడు టక్కమని ఇప్పుడు మా సినిమా అని స్టార్ట్ చేసేసారు. ఆ! నాకు అక్కడే ఒక అంటే హ్యాపీ నవ్వు వచ్చేసింది. ఆ! దిస్ ఫెలో రియలీ లవ్స్ ద సినిమా. ఇప్పుడు హ్మ్. ఒక మంచి సినిమా చేయాలి అని, ఆ! అది ఎక్కడ కలుస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎవరు ఎలా చేస్తున్నాం అన్ని అనవసరం. సెకండరీ. సో ఐ సెడ్ ఓకే చెప్పండి. నేను కూడా ఎక్కడ వేరే మైండ్ సెట్ నుంచి వస్తే సడన్ గా ఇతన్ని చూస్తే అతనే అదే దట్ కేమ్ టు మీ. హ్మ్. హ్మ్. కమ్ ఆన్ టెల్ మీ హ్మ్. ఎస్తరా గారు, హీ కాల్స్ మీ ఆ! ఎస్తరా గారు. ఆ! ఈ రోల్
మీరే చేయాలండి దట్. సో Okay. ఎందుకు నేనే చేయాలి, నాకు ఎందుకు వాళ్ళు చెప్పింది నచ్చదు, అది అలా కాదు. ఈ సినిమాలో అసలు లైఫే మీరు అన్న అది కూడా చాలా డైరెక్టర్స్ చెప్తారు, ఒప్పించుకోవడానికే చెప్తారు. బట్ ఆయన చెప్పిన విధానం, ఆ సీన్, ఆఫర్ చేసిన క్యారెక్టర్, ఆ రెఫరెన్స్ పిక్చర్స్, ఈ లుక్, ఆ లుక్ నేను ఎప్పుడూ చేయలేదు. ఈ మధ్య నేను చేసే ప్రతి సినిమాలో ఐఎమ్ డూయింగ్ సారీ లుక్స్ ఓన్లీ. సారీసే వేసుకుంటున్నాను కానీ ఆ సారీ మెటీరియల్ నుంచి, దట్ ఈస్ ద ఎంటైర్ టీమ్స్ ఎఫర్ట్ యాక్చువల్లీ. నా స్టైలిస్ట్ కూడా చెప్తూ ఉంటుంది, ఎలాగో ఏమో వాళ్ళు డెలిబరేట్ గా చేస్తున్నారో ఏమో కానీ ఒక్కటి కూడా రిపీట్ ఉండదు. ఆ ఫ్యాబ్రిక్ నుంచి, ప్రింట్ నుంచి, కట్టిన విధానం నుంచి ప్రతి సినిమాలో ఐఎమ్ ప్రెజెంటెడ్ డిఫరెంట్లీ, అదే సారీ అయినా. సో ఇది కూడా అంతే, సారీయే కానీ మళ్ళీ ఆ ప్రెజెంటేషన్, ఆ క్యారెక్టరైజేషన్, మొత్తం రోల్ ఇస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ బియాండ్ మై ఇమాజినేషన్ ఆల్సో. నేను చెప్తూ ఉంటాను ఇలా, నాకు ప్రతి సెక్షన్ లో ఉన్న అమ్మాయిని రిప్రజెంట్ చేయాలని ఉంది అని చెప్తాను, కానీ ఎంతో సెక్షన్స్ నేనే ఇంకా చూడలేదు. అలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ అమ్మాయిని మీరు ప్లే చేయండి అని చెప్పేటప్పుడు ఐ గాట్ ఎక్సైటెడ్. ఐ సెడ్ ఓకే, లెట్స్ డూ ఇట్. అండ్ ఐఎమ్ ప్లేయింగ్ అ నార్త్ ఇండియన్ ఉమన్, మీరు ఆల్రెడీ ఆ లుక్ లో చూసి ఉండొచ్చు. సో సౌత్ ఇండియన్ సినిమాలో నార్త్ ఇండియన్ అమ్మాయి రోల్ ప్లే చేయడం, మళ్ళీ దానికి ఇచ్చిన క్యారెక్టరిస్టిక్, ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఐ సెడ్ కమ్ ఆన్. అండ్ సర్స్ ఎనర్జీ, బట్ ఆన్ సెట్ ఇట్ వెంట్ టు అనదర్ లెవెల్ ఆల్ టుగెదర్. ఆయన కూడా పని రాక్షసుడు, నాకు కూడా అసలు ఇంకా వర్క్ లోకి వెళ్తే లెఫ్ట్ అండ్ రైట్ ఉండదు. సో ఇద్దరికి ఎనర్జీస్ అది మర్జ్ అయ్యి, మళ్ళీ రోహిత్ గారు ఆల్సో ఇస్ అనదర్ ఫన్ పర్సన్. ఆయన కూడా ఆ సింక్ అయ్యేంత వరకు అని ఉంటారు, కూల్ గా, రిజర్వ్డ్ గా. బట్ ఒక్కసారి సెట్ మేకప్ అన్ని వేసుకుని వెన్ వి సింక్ నో, దెన్ హీ గివ్స్ గుడ్ గివ్ అండ్ టేక్ ఇన్ అ సీన్. సో అది అంతా ఎంత బాగా పండింది, కలిసి వచ్చిందంటే టుడే ఐఎమ్ రియలీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఎస్తర్ గారి క్యారెక్టర్ అంటే చిన్న గ్లిమ్స్ లాగా అయితే టీజర్ ట్రైలర్ లో చూసాము క్యారెక్టర్ అది. బట్ ఓపెన్ గా టు బి ఫ్రాంక్ అంటే ఎలా ఉండబోతోంది అన్నది మాట్లాడుకుంటే హాట్ గా ఉంటుందా అనుకోవచ్చా? మామూలుగా ఇంతకు ముందు మీరు రెగ్యులర్ గా చేస్తూ వస్తున్న క్యారెక్టర్స్ లాగా? ద బిగ్గెస్ట్ హైలైట్ ఆయన కూడా నాకు చెప్పింది, డైరెక్టర్ గారు చెప్పింది ఏంటంటే, మీకు ఇప్పటిదాకా మీ అందంనే మధ్యలో పెట్టుకొని ఓన్లీ అదొక్కటినే ఎన్కాష్ చేస్తున్నారు, కానీ మీలో ఇంకా చాలా ఉన్నాయి. మీలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, మీరు ఆఫ్ స్క్రీన్ మాట్లాడేటప్పుడు ఆ మాట్లాడే టాలెంట్ కానీ అవన్నీ ఎవరు వాడట్లేదండి. కరెక్ట్ సార్. ఎందుకంటే నిన్న కూడా ఇంకో డైరెక్టర్, నేను ఎప్పుడు వర్క్ చేస్తున్న ఇంకో డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చెప్తుంటారు, మీకు ఇలా కామెడీ టైమింగ్ చాలా బాగుందండి, మీరు ఒక కామెడీ సినిమా చేయాలి. నేనైనా చెయ్యాలనేది ఇలా మాట్లాడేటప్పుడు తెలుసు కానీ బయట వాళ్ళకి తెలుసుండదు. వాళ్ళు ఏదో ఓన్లీ నా ఫీచర్స్, నా ఫిజికల్ ఆస్పెక్ట్స్ అవన్నీ చూసి ఈమెను ఇలా చూపిస్తే అలా చూపిస్తే బాగుంది, కానీ అలా కాకుండా కూడా ఇంకెంతో యాంగిల్స్ ఉన్నాయి ఇన్ విచ్ ఐ క్యాన్ బి ప్రెజెంటెడ్. అండ్ అమ్మ రాజశేఖర్ గారు బీయింగ్ కొరియోగ్రఫర్, బీయింగ్ అన్ ఆర్టిస్ట్, బీయింగ్ డైరెక్టర్, ఆయన ఆ ఒక యాంగిల్ నాలో చూసారు. దాట్ ఐ లైక్ వెరీ మచ్. హీ సెడ్, మిమ్మల్ని అలా ప్రెజెంట్ చేస్తున్నారు కానీ మీరు న్యూట్రల్ గా ఉంటే మీ ఫేస్ చాలా క్యూట్ ఉంటుంది అండ్ చాలా హోమ్లీగా ఉంటుంది. ఆ క్యూట్నెస్ ఎవరు ఇంకా చూపించలేదు, మీరు క్యూట్ గా కూడా చాలా బాగుంటారు. ఇందులో క్యూట్ గా ఉంటారు, హాట్ గా అస్సలు హాట్ గా ఉండదు. దిస్ ఇస్ అ వెరీ హోమ్లీ, మీకు మీ ఇంట్లో మీ చెల్లియా మీ అక్కనా అలా అనిపిస్తుంటుంది ఈ క్యారెక్టర్. దిస్ ఇస్ సమ్వన్ ఫ్రమ్ యువర్ లైఫ్. అండ్ వెన్ యూ గో ఫ్రమ్ ద థియేటర్, యాజ్ ఫార్ యాజ్ నాకు కాల్స్ వచ్చిన, ఫస్ట్ షో చూసిన వాళ్ళు కాల్ చేసిన ప్రకారం అందరూ ఏమంటున్నారు, థియేటర్ నుంచి బయట వచ్చేటప్పుడు ఆ క్యారెక్టర్ అలా ఇట్ కమ్స్ విత్ యూ. అంటే మళ్ళీ మీరు రిటర్న్ ఆ సీన్స్ గుర్తించుకొని మళ్ళీ నవ్వుతారు, అండ్ మళ్ళీ మైండ్ లోకి వస్తూ ఉంటుంది ఆ క్యారెక్టర్. సో ఎస్తర్ గారు హీరోయిన్ గా చేశారు, అండ్ దెన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. సో బట్ మీరు ఎంజాయ్ చేసిన ఫేజ్ ఏంటండి? దట్ హీరోయిన్ ఫేజ్ ని ఎంజాయ్ చేశారా, లేదా ఇప్పుడు ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ని ప్లే చేయడం ఎంజాయ్ చేస్తున్నారా? యాక్చువల్లీ నాకు ఆ హీరోయిన్ ఫేజ్ లో అనిపించేదే కాదు. ఐ డోంట్ ఫీల్ లైక్, ఈవెన్ టుడే ఐ ఫీల్ మోర్ లైక్ అ హీరోయిన్ నౌ దాన్ దెన్, బికాస్ టుడే ఐ కాల్ మై షాట్స్. టుడే ఐ am actually doing the work that challenges my caliber. నా క్యాలిబర్ ని నేను కావాల్సినట్టు నేను వాడుకోవచ్చు. ఇప్పుడు హీరోయిన్ అనగానే ఒక లిమిటేషన్స్ ఉంటాయి. హీరోయిన్ అంటే ఒక ఐ క్యాండీ, ఓన్లీ ఒక ఆబ్జెక్ట్. హీరోయిన్ అనేది వర్డ్ హీరో కెనాట్ బి అన్ ఆబ్జెక్ట్. హీరో హ్యాస్ టు బి అ హీరో. వి ఎక్స్పెక్ట్ హిమ్ టు ఫైట్ అండ్ షో హిస్ హీరోయిజం. బట్ హీరోయిన్ అనగానే హీరోయిన్ బికమ్స్ వన్ ఆబ్జెక్ట్. చిన్న డ్రెస్ వేసుకోవాలి, అందంగా కనిపించాలి, కొన్ని ఆస్పెక్ట్స్ లో మాత్రమే టిటిలియేటింగ్, జనాలకి కొంచెం ఎంటర్టైనింగ్, అంతేకాని హీరోయినిజం, హీరోయిన్ అనే పేరు పైన ఉండదు. బట్ హీరోయినిజం ఇలాంటి క్యారెక్టర్స్ లో ఉంది.
చెప్పడానికి మాత్రమే హీరో పక్కనే నిలబడే క్యారెక్టర్ లేకపోయి ఉండొచ్చు, బట్ నిజంగా ఒక ఉమెన్ గా, ఒక హ్యూమన్ గా, ఒక ఎక్స్ట్రాడినరీ లెవెల్ కి వెళ్ళడానికి ఇక్కడ నాకు ఎక్కువ స్కోప్ ఉంది, రాదర్ దెన్ బీయింగ్ సమ్ వన్స్ లవ్ ఇంట్రెస్ట్. ఓన్లీ బీయింగ్ సమ్ వన్స్ లవ్ ఇంట్రెస్ట్ అంటే నార్మల్ గా సొసైటీలో కూడా ఎలా అయిపోయిందంటే, అమ్మాయిలకి ఎంతున్నా, ఎంత మంచి వర్క్ ఉన్నా, ఎంత సంపాదన ఉన్నా పెళ్లి కాకపోతే లైఫ్ వర్త్ కాదు. ఒక అమ్మ పెళ్లి అయిపోతే కూడా నీవు అమ్మగా మారకపోతే నీకు వర్త్ లేదు. సో సొసైటీ చెప్పింది ఏంటంటే, ఒక్క మొగడు పక్కనే నిలబడకపోతే అమ్మాయికి వాల్యూ లేదు. సో అదే ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా సమాజంలోనే ఒక పార్ట్ కాబట్టి, హీరో పక్కనే నిలబడకపోతే అమ్మాయి హీరోయిన్ కాదు. బట్ అలా లేదు. హీరోయిన్ ఎవరు లేక ఎలా ఒక హీరోయిన్ లేకపోయినా హీరోనే, హీరోయిన్ కూడా ఒక హీరో లేకపోయినా హీరోయినే. బట్ ఆ హీరోయిన్ స్థాయి వేరే వేరే అయి ఉంటుంది, వేరే వేరే ప్లేసెస్ లో ప్లేస్డ్ అయి ఉంటుంది. ఒక అమ్మలా అయి ఉండొచ్చు, ఒక కూతురుగా అయి ఉండొచ్చు. ఒక కూతురుగా ఉన్నప్పుడు కూడా ఆమె ఒక హీరోయిన్. ఆమెకి ఒక హీరో ప్రేమలో పడలేదు కాబట్టి ఆమె హీరోయిన్ కాదని కాదు కదా. ఎవరు ప్రేమలో పడకపోయినా అమ్మాయి ఈజ్ అ హీరోయిన్ ఇన్ హర్ సెల్ఫ్. సో ఆ ఒక హోల్సమ్నెస్, అలాంటి ఒక హోల్సమ్ క్యారెక్టర్స్ ఇప్పుడు ప్లే చేస్తున్నాను. అందిట్లో నాకు ఇంకా ఎక్కువ ఐ ఫీల్ మోర్ ఫుల్ఫిల్డ్ అండ్ అకంప్లిష్డ్ బై మై సెల్ఫ్. అండ్ ఈ తలా మూవీ తర్వాత మీకు అంటే ఈ మూవీలో మీరు ప్లే చేసిన క్యారెక్టర్ పరంగా అవార్డ్ ఏమన్నా వస్తుంది అని మీరు అనుకుంటున్నారు? అవార్డ్స్ గురించి నేను ఏ వర్క్ కూడా అవార్డ్ గురించి అలా చెయ్యను. అండ్ ఏమంటారు, అప్రిసియేషన్ గురించి కూడా చెయ్యను. ఐ డూ సంథింగ్ లైక్ నా క్యాలిబర్ గురించి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఇంత ఎడ్యుకేషన్, ఇప్పుడు ఒక జాబ్ వెతికేటప్పుడు ఇంజనీరింగ్ నేర్చుకున్న వాడు ఇంజనీర్ కి సరిపోయిన జాబే వెతుకుతాడు. ఇంజనీరింగ్ చేసిన వాడు 10th క్లాస్ వాడి జాబ్ కోసం ట్రై చేయడు. సో నాకు ఇప్పుడు నేను ఒక ఆర్టిస్ట్ గా ఉండి ఐఎమ్ ట్రైన్డ్ ఇన్ డాన్సింగ్, సింగింగ్, పర్ఫార్మెన్స్, యాక్టింగ్ కోర్స్. సో ఐఎమ్ వెల్ ట్రైన్డ్ ఆర్టిస్ట్. అలా ఉన్నప్పుడు నాకు నా క్యాలిబర్ కన్నా తక్కువ వర్క్ చేయడానికి మనసు ఒప్పుకోదు. జస్ట్ వెళ్ళి నిలబడండి, మీరు అందంగా కనిపిస్తే చాలు అంటే, నేను అందంగానే కనిపించాలంటే దానికి ఇంత ట్రైనింగ్ ఎందుకు కావాలి? అది నేను ముందు నుంచే వితౌట్ ఎనీ ట్రైనింగ్ ఆల్సో ఐ కెన్ జస్ట్ చేంజ్ డ్రెస్ అండ్ స్టాండ్. బట్ ఆఫ్టర్ హ్యావింగ్ ఆల్ ద ట్రైనింగ్ నాకు ఎప్పుడు ఐ వాంట్ టు ఫుల్ఫిల్ దట్ ఫర్ మై ట్రైనింగ్, ఫర్ మై క్యాలిబర్ ఐ నీడ్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్ అండ్ ట్రై సంథింగ్ న్యూ అనేది. సో నేను దాన్నే చూస్తూ వెళ్తున్నాను అంతే, కానీ నేను ఇవన్నీ పెద్దగా పట్టించుకోవట్లేదు. అందుట్లో ఇది ఒక బోనస్ లాగా, నలుగురు బాగుంది అని కూడా చెప్పేటప్పుడు ఐ ఫీల్ గుడ్, ఓకే సరే ఇట్స్ వర్త్ ఇట్ అని చెప్పి. సో అవార్డ్స్ గురించి అని లేదు, బట్ డెఫినెట్లీ ఐ నో that as audience who have expectations for me and who follow my work, definitely they are going to be surprised and very happy for me. సో లైఫ్ లో మనకి ఆఫ్ కోర్స్ ఎలాంటివి వచ్చినా సరే దాన్ని దాటుకొని ముందుకు వెళ్తేనే మనం ఇంకో కొత్త లైఫ్ ని చూడగలుగుతాము. కానీ మీరు డెఫినెట్లీ ఎవరికైనా సరే ఆ డివోర్స్ ఫేజ్ అన్నది కొంచెం డౌన్ గానే ఉంటుంది. మీరు డివోర్స్ తర్వాత డబుల్ స్పీడ్ లో వర్క్ చేస్తున్నారు, బట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అండి? ఎలా? ఐ డోంట్ నో అండి. ఐ థింక్ అది నేను కావాలని చేసింది కాదు, కావాలని చేయలేము. అలా అంటే అందరూ చేయాల్సింది. ఐ థింక్ ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్ అంతే. ఐ ఫైండ్ ఇట్, అంటే నాకు ఎవరైనా అడిగితే ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ టెస్టిఫైయింగ్ ఇట్ టు గాడ్. అంటే ఎంతోసారి జనాలు ఎలా అనుకుంటారంటే, ఎవరో మీకు రాంగ్ చేశారా, మీరు వాళ్ళకి రిటర్న్ రాంగ్ చేయాలి. బట్ అవసరం లేదు. మనం ముందు రాంగ్ చేయలేదైతే తర్వాత కూడా ఎవరికో చూపించుకోవడానికి రాంగ్ చేయాలని లేదు. మన రైట్ పాత్ లో మనం వెళ్తూ ఉంటే దాన్ని రివెంజ్, రివార్డ్, ఆ లెక్కలు బ్యాలెన్స్ చేయడం అన్ని దేవుడు చేసుకుంటారు, ప్రొవైడెడ్ you are sure that you are on the right path and you are sure that God is with you. ఇంత మన దగ్గర ఉంటే ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండే మన పాత్రలోనే మనం వెళ్ళడం బెటర్. ఎన్ని రోజులు వెళ్ళినా ఇక్కడ ఏం రివార్డ్ రాలేదు కాబట్టి లేన్ మార్చేస్తాను అలాంటివి చేస్తూ ఉంటే మీకు ఇటు కూడా కాదు అటు కూడా కాకుండా అలా అయిపోతాం. ఎందుకంటే పరిస్థితిని బట్టి లేన్ మారుతూ ఉంటాం కాబట్టి. ఎవరు ఏం చెప్పినా నా లేన్ ఇదే, నాకు ఎందుకు నేను ఈ లేన్ లో వెళ్తున్నాను అనేది ఫుల్ గా క్లారిటీగా తెలుసు అనేది తెలుసుంటే ఐ థింక్ అలా వెళ్తూ ఆటోమేటిక్గా ఇప్పుడు అమ్మ రాజశేఖర్ గారు నాకు పరిచయం కాదు, ఫ్రెండ్ కాదు, ఏమి కాదు. మై హార్డ్ వర్క్ అండ్ మై వాట్ ఎవర్ ఇన్ ద ఇండస్ట్రీ ఆర్ మై బాడీ ఆఫ్ వర్క్ సంథింగ్ గాట్ హిమ్ టు మీ సేయింగ్ దట్ ఐ వాంట్ టు వర్క్ విత్ యూ. సిమిలర్లీ ఎవ్రీబడి ఎల్స్. నేను చేస్తున్నది ఏది, నా దగ్గర అందరి నంబర్స్ లేవు, నా దగ్గర ఒక మేనేజర్ కూడా లేడు. ఐ స్టిల్ డోంట్ హ్యావ్ అ మేనేజర్ ఇన్ మై ఎంటైర్ కెరీర్. డైరెక్ట్ మాట్లాడుకుంటాను. ఎవరికైనా నా దగ్గర వర్క్ చేయాలని ఉంటే దే కెన్ రీచ్ త్రూ మీ త్రూ ఎనీబడి. బికాస్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ని సంవత్సరాల నుంచి ఉండి నా నంబర్ లేని మనుషులు లేరు. మాక్సిమం వర్కింగ్ లో ఉన్న వాళ్ళందరి దగ్గర నేను కాంటాక్ట్ లో ఉన్నాను. సో ఫస్ట్ టైం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా నాకు ఒక మేనేజర్ అన్నతను ఈ ఇండస్ట్రీలో మీరు వెతికినా ఉండరు. సో నా ఒక్క వర్క్ వల్లే ఇంకొక వర్క్ వచ్చింది. బట్ ఎందుకంటే చాలా మంది
డెఫినెట్లీ Yes. ప్రతి ఆర్టిస్ట్ కూడా మేనేజర్ Yes, పెట్టుకుంటారు yes. కదా. ఈవెన్ రెమ్యునరేషన్ అది మాట్లాడడానికి కూడా డైరెక్ట్ ఆర్టిస్ట్ మాట్లాడాలంటే ఇబ్బందిగా Yes. ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఇవ్వకపోయినా వాళ్ళతో ఏదన్నా కొంచెం హార్ష్ గా మాట్లాడిన రిలేషన్ Yes. ఇదవుతుంది. అదే మేనేజర్ ఉంటే ఆయనే మాట్లాడతారు, ఆయనే వసూలు yes. కూడా చేస్తారు. సో ఇలా అన్ని రకాలుగా ఆలోచించే ప్రతి ఆర్టిస్ట్ కూడా దే విల్ పెట్టుకుంటారు, హ్యావ్ అవును. మేనేజర్. మరి ఈ విషయంలో ఏమీ ఇబ్బంది రాలేదా మీకు మేనేజర్ లేదు, లేకపోతే ఎందుకంటే నేను ఎప్పుడు రెమ్యునరేషన్స్? అలా వెనక ముందు మనిషినే కాదు. అంటే నాకు నేను మంచిగా అనిపించాలి, డబ్బుల గురించి మాట్లాడేటప్పుడు ఇంకొకరు మాట్లాడాలి, మళ్ళీ ఫైటింగ్ చేసేటప్పుడు ఫైట్ కూడా నేనే చేసుకుంటాను. దాన్ని బట్ రిలేషన్ డిస్టర్బ్ అవుతుంది అవదు కదా అవదు దాని ద్వారా. అవదు. మనము రియల్ గా నా క్యారెక్టర్ ఇదే అయితే ఎందుకు డిస్టర్బ్ అవుతుంది? నేను ఏదో ఒక్కలా అని చూపించి నేను చాలా అమాయకుని, నేను హీరోయిన్ ని, నేను మాట్లాడను అని మెయింటైన్ చేసి తర్వాత బ్యాక్ సైడ్ నుంచి నాకు డబ్బులు కావాలని ఉండి ఫ్రంట్ లో నాకేం డబ్బులు వద్దబ్బా, నాకు అంత ఉంది, మై డాడ్ ఇస్ దిస్, మై మామ్ ఇస్ దట్ అని చూపించి మళ్ళీ ఫ్రంట్ లో లేదు నాకు డబ్బులు అలా డ్యూయల్ నార్మల్ ప్రాబ్లం ఎప్పుడు అవుతుంది. అదే I have seen all these co-actors or anybody that I work with or generally కలిసి ఉన్నప్పుడు they'll all talk like, oh my dad is a ex-army officer, మాకు అక్కడ ఇంత ఉంది ఇక్కడ అంత ఉంది అని అంటారు. టీ కాఫీ తాగేటప్పుడు ఒక కుక్కీ ఎక్స్ట్రా వచ్చినా దాన్ని టిష్యూలో ర్యాప్ చేసి ఐఎమ్ లైక్, చూడండి, ఇఫ్ యూఆర్ సంథింగ్ మీ బిహేవియర్ లో కనిపించాలి అది, అండ్ మీ అన్నిట్లో కనిపించాలి. మీ వర్క్ లో ఓన్లీ వర్డ్స్ ఇస్ ద మోస్ట్ లీస్ట్ థింగ్. ఇలా కూర్చొని మాట్లాడడానికి ఏం పోతుంది, నా హాయిగా కూర్చొని ఏదైనా మాట్లాడొచ్చు. బట్ వెన్ ఐ ఫాలో వాట్ ఐ స్పీక్, వెన్ ఐఎమ్ రియలీ వాట్ ఐ స్పీక్, I don't have to pretend, I don't have to hire someone to talk for me, because I can talk for myself, because there is no pretension. Acting అనేది acting only on screen, అన్ని అయ్యాక రోల్ కెమెరా అన్న తర్వాత యాక్టింగే, కానీ కట్ తర్వాత ఇట్ ఇస్ ద సేమ్ పర్సన్. మీరు ఎన్నిసార్లు కలిసినా నేను ఇలాగే ఉంటాను, ఎన్ని సంవత్సరాలు కలిసినా నేను ఇలాగే ఉంటాను అన్న తర్వాత మేనేజర్ దగ్గర ఒకలా మాట్లాడి మీరు డబ్బులు అడగండి, నేను నాకేం తెలియదు అబ్బా ఆయన మాట్లాడతారని చెప్తాను, కానీ అన్ని నాకు తెలిసి ఉంటుంది కదా, నేను చెప్పిన పేమెంట్ ఆయన కూడా మాట్లాడుతున్నారు. సో అది వెనక ముందు ఒక్కసారి ఇంకొకసారి ఇంకొకటి అలా మాట్లాడడం నా వల్ల కాదు. నాకు ఇన్ఫాక్ట్ అందుకే మేనేజర్ వద్దు. ఎంతోసారి నేను ఒకటి చెప్తాను 10 రూపీస్ అని చెప్పాను అనుకోండి, మేనేజర్ ఆయనకి కావాల్సింది లేక ఏదో ఒకటి యాడ్ చేసి చెప్తారు. చాలా మంది చెప్తారు 12 రూపీస్ అని చెప్తారు అనుకోండి, బయట అమ్మా ఆ అమ్మాయి ఒక్క సినిమాకి 12 రూపీస్ అడిగింది అంటారు. నేను 80 రూపీస్ అడిగి ఉంటాను మేబీ. ఒక్కొక్కసారి నేను ఓకే పర్లేదు అని చెప్పుంటాను, వాళ్ళు లేదు అమ్మాయికి అయితే 5 స్టార్ హోటలే కావాలి, రోల్స్ రాయిసే కావాలి అని చెప్తే నేను అవన్నీ చెప్పుండను. సో టీ కన్నా టీ కెటిల్ వేడి అయి ఉంటుంది, ఒక్కొక్కసారి టీ చల్లగానే ఉంటుంది. సో నాకు ఆ మిస్‌రెప్రజెంటేషన్, నా గురించి రాంగ్ గా బయట టాక్స్ మాట్లాడడం, ఇంత ఉండియే ఎంతో మాట్లాడతారు. ఇవన్నీ చెప్పి ఇలా కాదండి నేను ఏది కన్వే చేస్తానో అదే చెప్పండి అని ఇలా పెట్టి కూడా ఉండదు. బికాస్ హ్యూమన్ అన్న తర్వాత హ్యూమన్, అది నేను జడ్జ్ అని చేసేది కాదు. టెంప్టేషన్ ఉంటుంది, అది వస్తుంది, గ్రీడ్ అనేది వస్తుంది. సో ఒక టైం తర్వాత నాకు రాకపోయినా వాళ్ళకి రావచ్చు కదా. దట్ ఓకే, అమ్మాయికి ఇంత పేరుంది, అమ్మాయికి తెలియట్లేదు, నేను ఒక 5 రూపీస్ యాడ్ చేసి చెప్పను, అది వాళ్ళు తప్పనే చెప్పట్లేదు, కానీ అది నాకు నచ్చదు, నా నేచర్ లో అది లేదు. ఒక సెట్కి వెళ్ళగానే అమ్మాయికి 2 పిజ్జాలు ఒక బర్గర్ తెచ్చేయండి, ఇంట్లో కర్డ్ రైస్ తిని మూసుకుని ఉంటారు అందరూ, కానీ సెట్ కు రాగానే నాకు స్టార్ బక్స్ కాఫీయే కావాలి, అమ్మాయి స్టార్ బక్స్ కాఫీ కన్నా ఇంకో కాఫీ తాగదు. అవన్నీ నాకే ఒక క్రింజ్ అయిపోతుందని, ఎందుకు ఇంత బిల్డప్, నేను అలా కాదు కదా నేను. సో దట్ ఈస్ నాట్ హౌ ఐఎమ్ బ్రాట్ అప్, దట్ ఈస్ నాట్ హౌ ఐ want to work. I am here to work and I want to work with everybody. అంటే అది నాకు లేని హైప్, అలాంటి ఓవర్ యాక్షన్ నాకు ఇష్టం లేదు. గారు మరి హౌ డు యు డీల్ విత్ దిస్ రెమ్యునరేషన్ పార్ట్ అండి? ఇప్పుడు మీకు సో అండ్ అమౌంట్ మీరు మాట్లాడుకున్నారు, మూవీకి సైన్ చేశారు, సో అయిపోతుంది మూవీ, బట్ మీకు ఇంకా అమౌంట్ రాలేదు, దెన్ హౌ డు యు డీల్, ఎలా మాట్లాడతారు? అలా ఎప్పుడు అవ్వలేదండి, అందరు ఇచ్చేసారు, నాకన్నా బెటర్ వాళ్ళు బిహేవ్ చేస్తారు. నెవర్ అలా ఉంటే ఇన్ని టీమ్స్ తో ప్యారలల్ ఇలా వర్క్ చేయలేము. వింటూ ఉంటాం కదా అది కూడా, ఐ థింక్ అది కూడా మధ్యలో ఉన్న వాళ్ళ దగ్గర. ఇప్పుడు డైరెక్టర్ నాతో మాట్లాడుతుంటే, ప్రొడ్యూసర్ నాతో టచ్ లో ఉంటే, మిడిల్ పర్సన్ ఇఫ్ దర్ ఇస్ ఎనీ ఇష్యూ దే విల్ టెల్ మీ ఆల్రెడీ, ఇలా ప్రాబ్లం వచ్చిందండి, సో అండ్ సో ఫలానా డేట్ కి మీకు క్లియర్ చేస్తాను. దర్ ఇస్ క్లియర్ కమ్యూనికేషన్. ఈ మిడిల్ లో ఉండడం వల్ల వాళ్ళేదో అదే ఇప్పుడు అమరకృష్ణ రాజశేఖర్ డైరెక్టర్ వచ్చి మాట్లాడినట్టు మధ్యలో ఎవరో కథ చెప్పుంటేనే నో అనేదాన్ని, నో అనేసాను కూడా, కానీ ఆయన వచ్చి క్లియర్ గా స్టోరీ చెప్పేసరికి ఆ మిస్అండర్స్టాండింగ్ పోయింది. సో సిమిలర్లీ డబ్బుల గురించి కానీ దేని గురించి కూడా, నార్మల్లీ రిలేషన్షిప్స్ లో అంటారు, కానీ ఒక వర్క్ రిలేషన్షిప్ లో కూడా మెయిన్ ఇస్ కమ్యూనికేషన్. డబ్బులు లేవా ఫస్టే చెప్పండి, నా దగ్గర డబ్బులు లేవు,
కదా. ఇప్పుడు నాకు కూడా ఎంతోసారి రోల్స్ వచ్చేటప్పుడు ఫలానా మీకన్నా ముందు వాళ్ళతో అడిగామండి, తర్వాత మీ దగ్గరకు వచ్చామని చెప్తారు. నేను నా ప్రైస్ చెప్పేటప్పుడు తెలిసే మీరు అంటే నేను ఫస్ట్ ఐ టెల్ వై ఐఎమ్ ఛార్జింగ్ సో అండ్ సో. Then they're like, but then so and so actor is not even as popular as you. మీ అంత మార్కెట్ లేదు, ఓటీటీలో సినిమా అమ్మదు, ఏమీ లేదు, థియేటర్లో కూడా 3 days ఆడలేదు, కానీ పేరు ఉంది కదా అని వెళ్ళి ఆఫర్ చేస్తే ఫస్ట్ ఎంత చెప్పారు, తర్వాత ఎంత ఒప్పుకున్నారు. అంటే నేను 5 lakhs అని చెప్పి 50,000కి చేస్తే, అంటే వాళ్ళు చెప్పేటప్పుడు జస్ట్ హైప్ వచ్చి దొరికింది అని చెప్పి 5 lakhs చెప్తారు. తర్వాత వీళ్ళు లేదు కదండి మేడం, మీకు మార్కెట్ లేదు కదా, తక్కువకి చేయొచ్చు, సరే 50,000కి చేస్తుందంట మేడం. సో నాకు అదే నచ్చదు. 5 lakh అని చెప్పి 50,000 చేయడానికన్నా 50,000 అని చెప్పి 50,000కి చేయండి. ముందుటి మనిషి కూడా అప్పుడు ఎగ్జాక్ట్ గా మీ అదే రేంజ్ లో ఉన్నవాడు మీతో వర్క్ చేస్తాడు, లేకపోతే లేదు. మీరు బయట నేను 5 lakhs అని చెప్పి నిజంగా 50,000కి చేసి ఎంతో మంది మీరు 5 lakhsకి చేస్తారని అనుకొని 5 lakhs బడ్జెట్ లేక మీ దగ్గరకి రారు. They'll think, Harish is 5 lakhs, I cannot approach. Yes. So why that fake mirage around you and then on the inside you're hollow? అవన్నీ నాకు నచ్చను. నాకు అలా ఉండి ఇంకొకరిని ఫేస్ చేయడానికి కూడా అయ్యో ఏం ఆలోచిస్తున్నారో నాకు లోపల నుంచి నేను ఇంత అయిపోతాను. దానికన్నా ఎస్తర్ ఇస్ ఎస్తర్, ఇది ఇంతే, ఇంకా ఇంత చెప్పి అది కాదు ఇది కాదు, ఒక యాపిల్ తీసుకున్నట్టు ఇంకా 5 rupees తగ్గించండి, లేదా 10 rupees పెంచండి, లేదు 2 rupees, అలా నాకు చేపలు అమ్మినట్టు డిస్కస్ చేయడానికి ఇష్టమే లేదు. దిస్ ఇస్ ఆర్ట్, ఇదొక సరస్వతి. నేను గురుకుల్ సిస్టమ్ నుంచి నేర్చుకుని వచ్చిన అమ్మాయిని. సో నేను నా టాలెంట్ ని అమ్మట్లేదు, nothing. They are just paying me for my time and for my deliverables. నేను నా జాబ్ చేస్తున్నా, నా జాబ్ కి మీరు నాకు ఇంత ఇస్తున్నారు. అది నా ప్రైస్ ట్యాగ్ కూడా కాదు, నా టాలెంట్ ప్రైస్ ట్యాగ్ కూడా కాదు, నా వర్క్ ప్రైస్ ట్యాగ్ కూడా కాదు. నేను నా లైఫ్ నుంచి ఇచ్చే ఇంత టైం కోసం 2 days, 5 days, 10 days అంతే. దానికి మీరు ఇంత ఇస్తున్నారు, ఎస్ నో ఫినిష్డ్ అండ్ అంతే. దానివల్ల తర్వాత సెట్లోకి వెళ్ళాక వీఆర్ ఓన్లీ డిస్కసింగ్ వర్క్. దెన్ వాట్ ఎవర్ లిటిల్ డిఫరెన్సెస్ పేమెంట్ అటు ఇటు అవుతే అది మాకు చెప్పండి, అర్థమవుతుంది, క్లియర్. నాకు డబ్బుల గురించి ఎక్కువసేపు సో ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి ఎస్తర్ గారు మీవి? అంటే ఇప్పుడు ఈవెన్ సెట్కి మీరు అన్నట్టు కొంచెం నాకు పర్టికులర్ నాకు ఆ రెస్టారెంట్ నుంచే కావాలి, నాకు ఈ హోటల్ నుంచి నేను ఈ ఐటమే కావాలి, ఇలా ఉంటుంది కదా. అంటే అదే మీది ఎలా ఉంటుంది అసలు ఫుడ్ హ్యాబిట్స్? ఏం లేదు ఐ ఈట్ వాట్ ఎవర్ ద ఎంటైర్ యూనిట్ ఈస్ ఈటింగ్. నాకు ప్రొడక్షన్ ఫుడ్ యాజ్ లాంగ్ యాజ్ అది బాగుంటాయి. అంటే ఒక్కొక్కసారి రైస్ నాకు, ఒక్కొక్కసారి వైట్ రైస్ నాకు పడదు, హీట్ అయిపోతుంది నాకు. బికాస్ అక్కడ మన సైడ్ వీఆర్ యూస్ టు బాయిల్డ్ రైస్. కేరళ, మ్యాంగ్లూర్, గోవా వి ఆల్ ఈట్ ద బాయిల్డ్ రైస్, రెడ్ కలర్ ఉంటుంది, అది కూలింగ్ ఉంటుంది. ఈ వైట్ రైస్ నాకు కొంచెం హీట్ పడుతుంది. అది కాకుండా వేరే ఆల్ వెజీస్ కానీ మిగతా ఏం ఫుడ్ క్యారేజ్ మనం ఏదో విలేజ్ లో షూట్ చేసేటప్పుడు నాకు అలాంటిది. ఐ ఆల్వేస్ లైక్ టు బీ వన్ అమంగ్స్ట్ ఎవ్రీబడి. లైక్ ఐ కమ్ ఫ్రమ్ అ డిఫరెంట్ కల్చర్. నాకు యాక్చువల్లీ నా ఫ్యామిలీ వాళ్ళు, నా మమ్మీ నా దగ్గర వస్తే కూడా ఇప్పుడు కూడా ఇక్కడ కల్చర్ ఆమెకి ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. బికాస్ గోవాలో కానీ మ్యాంగ్లూర్లో కానీ ద ఎంటైర్ కల్చర్, ఫుడ్ కల్చర్ కానీ బిహేవియరల్ కల్చర్, ఎవ్రీథింగ్ ఇస్ సో డిఫరెంట్. బట్ నేను ఎక్కడ వెళ్తే కూడా, ఇప్పుడు నేను బెంగళూరు వెళ్ళగానే దే థింక్ ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. బికాస్ ఆ బెంగళూరు యూనిట్ వాళ్ళతో నేను రాగి ముద్ద తింటాను, దే డూ రాగి ముద్ద అండ్ ఆల్ దీస్ థింగ్స్. నేను రీసెంట్లీ కడపలో షూటింగ్ చేసేటప్పుడు పులివందలలో షూటింగ్ ఉండే, అప్పుడు ఇక్కడ మీరు అందరు ఏం తింటారంటే దే ఆల్ సెడ్ రాగి సంగటి, నాటుకోరి సారు. అక్కడ వెళ్ళి నాకు ఏమంటే వాట్ ఎవర్ పాస్తా కావాలంటే ఇట్ డజంట్ సెట్. సో వెర్ ఎవర్ ఐ గో ఐ ట్రై టు merge into their culture and try their food, speak their language, వాళ్ళ కాస్ట్యూమ్ ఏంటి, వాళ్ళ డ్రెస్. I like to in the process I learn. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ అబ్జార్బ్ సో మచ్ ఫ్రమ్ దేర్ కల్చర్ కదా. ఒక ప్లేస్ ని లేదా ఒక హౌస్ ని, ఒక మనుషుల్ని కరెక్ట్ గా అర్థం చేసుకోవాలంటే వాళ్ళున్న ప్లేస్ ని చూడాలి, ద మెయిన్ ప్లేసెస్ ఆఫ్ దేర్ వాట్ ఎవర్. ఇక్కడ వస్తే ఇక్కడ కల్చర్ ఏంటో, మేబీ ఐ షుడ్ గో టు చార్మినార్, ఐ షుడ్ గో టు జూబ్లీ హిల్స్, ఐ షుడ్ ఒక 2-3 మెయిన్ ప్లేసెస్కి వెళ్తే ఓకే, ఇక్కడ సిటీ ఇలా ఉంది, టౌన్ ఇలా ఉంది, విలేజ్ ఇలా ఉంది, ఇది వీళ్ళ కల్చర్ అనేది ఒక నాలెడ్జ్. సెకండ్ నాలెడ్జ్ కమ్స్ ఫ్రమ్ లోకల్ ఫుడ్. ఆ లోకల్ ఫుడ్ తినేటప్పుడు ఇక్కడ జనాలు ఎలా, వాళ్ళ టేస్ట్ ఎలా, సో అది ఒక మనకి తెలుస్తుంది. సో ఐఎమ్ ఆల్వేస్ లైక్ దట్, ఐ లైక్ టు ఎక్స్ప్లోర్. సో ఇలాగా మీరు డిఫరెంట్ ప్లేసెస్ ట్రావెల్ చేస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేసిన ఫుడ్ ఏంటి? ఫుడ్ ఎంజాయ్ చేస్తాను నేను ప్రతిదీ. నాకు ఎక్కువ స్పైసీ పడదు, చాలా స్పైసీ అయితే నాకు అవ్వదు. ముందు కొంచెం స్పైసీ కూడా అయ్యేది కాదు, బికాస్ మన కర్రీస్ అక్కడ ఇస్ కోకోనట్ బేస్డ్, స్వీట్ డిష్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కొంచెం స్పైసీ ఉంటే కూడా నాకు స్టమక్ అప్సెట్ అయ్యేది. ఇప్పుడు కొంచెం టాలరెన్స్ ఎక్కువ అయింది. బట్ ఎక్కువ నాకు ఆంధ్ర సైడ్ ఫుడ్ ఎక్కువ సూట్ అవుతుంది, బికాస్ కొంచెం స్పైస్ తక్కువ ఉంటుంది. వైజాగ్ వెళ్ళేటప్పుడు భీమవరం ఫుడ్,
అది ఎక్కువ స్పైసీ లేదు, నాకు ఎక్కువ తినొచ్చు అండ్ వెరైటీస్ కూడా చాలా సీ ఫుడ్ లాంటి ఐటమ్స్ అక్కడ ఎక్కువ ఉంటాయి కాబట్టి నాకు కొంచెం ఎక్కువ సూట్ అవుతుంది. అది కాకుండా ఇక్కడ అన్ని వదిలేసి నాకు ఒక్కొక్కసారి ఇక్కడ కంఫర్ట్ ఫుడ్ ఏం తెలుసా, మన సైడ్ వెన్ ఐమ్ టైర్డ్ ఇన్ ద ఈవినింగ్స్ ఐ లైక్ టు హ్యావ్ గంజి, మన రెడ్ రైస్ ది గంజి బాయిల్ చేసి తినడం, దాంతో కొంచెం పైన కొంచెం ఘీ వేసి ఒక పిక్కల్ పీస్ ఉన్న హ్యాపీ, ఒక డ్రై ఫిష్ పీస్ ఉన్న హ్యాపీ, అదొక టైర్డ్ బాడీకి అదొక వార్మ్ గా తాగడం. అబ్బా ఏ బిర్యానీ వద్దు దాని తర్వాత. అలా ఐ రిమెంబర్ సమ్ టైమ్స్ టైర్డ్ అయ్యి మమ్మీ కాల్ చేసేటప్పుడు, మమ్మీ నేను ఇప్పుడు ఈ స్కెడ్యూల్ ఫినిష్ చేసి ఇంటికి వచ్చేటప్పుడు గంజి చేసుకో సాయంత్రం, విల్ హ్యావ్ గంజి. సో దట్ ఇస్ మై కంఫర్ట్. ఇక్కడ నాకు షూటింగ్ మధ్యలో ఫీవర్ వస్తే అలాంటిది ఏం వస్తే నేనేమంటానంటే నాకు వేడి వేడి వైట్ అన్నమే, వైట్ అన్నంకి పొడి అండ్ ఘీ, ఐ లవ్ టు హ్యావ్ దట్ పొడి అన్నం. అది నాకు వేడి వేడిగా తింటే ఇక్కడ లోకల్ కంఫర్ట్ ఫుడ్ నాకు. అండ్ ఎస్తర్ గారు, సో ఇండస్ట్రీలో చాలా మంది చీట్ చేసే ఉంటారు మిమ్మల్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్. మూవీస్ అంటే మీకు తెలియంది కాదు, చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి, అటు మనీ పరంగా కావచ్చు లేదా స్టోరీ అనుకోవచ్చు, ఒకటి చెప్పి ఇంకొకటి ఇలా డిఫరెంట్ రకాలుగా ఉంటుంది. సో ఇలా మిమ్మల్ని చీట్ చేసిన వాళ్ళకి మీరు ఏమన్నా చెప్పాలి అనుకుంటారా? యాక్చువల్లీ నాకు అలా చీట్ అని యాక్చువల్లీ కాలేదు, మీరు చెప్పేటప్పుడు అయ్యే ఆపర్చునిటీస్ ఉన్నాయి బికాస్ హ్యావింగ్ 10-12 years ఇన్ ద ఇండస్ట్రీ. బట్ లక్కీలీ నాకు ఏదో చెప్పి ఏది షూట్ చేసింది అవ్వలేదు. డబ్బుల గురించి కూడా ఎవ్వరు ఇప్పుడు దాకా నాకు చీట్ చేయలేదు. డెఫినెట్లీ ఇస్తారని చెప్పి ఇవ్వకుండా లేదా అలాంటి ఎప్పుడు జరగలేదు. ఎంత మంచి అనుబంధం అంటే చేసిన ప్రతి సినిమాల్లో ఐ థింక్ ఎవరు ఉన్నా లేకపోయినా నేను ప్రతి సినిమాల్లో రిలీజ్ దాకా వాళ్ళతోనే ఉన్నాను. అండ్ దాని తర్వాత కూడా ఇప్పుడు ఆల్రెడీ ఫర్ దేర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ దే ఆర్ డిస్కసింగ్ విత్ మీ. నో పర్సన్ నా ఫస్ట్ సినిమా దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఏ ఒక్కరితో నేను టచ్ లో లేను, లేదా టచ్ వెళ్ళిపోయారు లేదా రిలేషన్ పాడైపోయింది ఎవ్వరు లేరు. ప్రతి ఒక్కరు ఇలా జస్ట్ హాయ్ అబ్బాయి అని కలిసి వెళ్ళిన వాళ్ళు కూడా మెసేజ్ పెడతారు, నాదో ఏదో ఒక సినిమా ఏదో ఒకటి వస్తే వెల్ విషెస్. ప్రొఫెషనల్ లైఫ్ ప్రకారం పర్సనల్ లైఫ్ అలా పర్సనల్ లైఫ్ లో కూడా చీటింగ్ అనేది అదే చీటింగ్ నాకు నేను ఎలాంటి మనిషి అంటే జరిగేటప్పుడు ఇమీడియట్ యాక్షన్, దాన్ని మళ్ళీ మనసులో పెట్టి 5 years తర్వాత నేను ఇలా రివెంజ్ అదే నేను అన్నాను కదా, నేను అలాంటిది కాదు. ఐ వాంట్ టు గెట్ డన్ విత్ ఇట్ అండ్ ఐ ఒక్కసారి నేను ఇది ర్యాప్ అప్ చేసి ఛాన్సెస్ ఇచ్చేంత వరకు ఛాన్సెస్ ఇస్తాను ఎవరికైనా. మిస్టేక్స్ కూడా 1-2-3 మిస్టేక్స్ వరకు హ్యూమన్. ఇప్పుడు నా సెలాన్, ఐ హావ్ స్టార్టెడ్ మై సెలాన్ బ్రాండ్ ఇన్ బెంగళూరు. సో I have my working partner, she runs the place. ఏదైనా ఉంటే నాకు ఎవ్రీ ఈవినింగ్ షీ కాల్స్ అండ్ రిపోర్ట్స్. హౌస్ కీపింగ్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక్కొక్కసారి కంప్లైంట్స్ ఏదైనా ఉంటాయి, ఇలా చేశారు, అది బ్రేక్ చేశారు, ఇర్రెస్పాన్సిబుల్. బట్ షీ ఎక్స్పెక్ట్స్ దట్ వెన్ షీ టెల్స్ మీ అవునా ఇలా చేశారా, బట్ ఐ లైక్ అవునా కట్ చేశారా, సరే నెక్స్ట్ టైం చేయకండి అంటే అదేంటి అంత ప్రేమ. సి హ్యూమన్ నేచర్ లో ఒకటి ఏంటంటే ఫ్లాస్, చిన్న మిస్టేక్స్ చేస్తున్నాం అనే మీనింగ్ ఇస్ దట్ దే ఆర్ జస్ట్ హ్యూమన్. అలా ఏం ఇది మిస్టేకే చేయకూడదనే లేదు కదా, తెలియక చేసిన మిస్టేక్స్ కోసం తెలియదేమో నెక్స్ట్ టైం చేయొద్దు, 1 time 2 time వాళ్ళు కూడా తెలుసాలి, ఓకే తెలియాలి దట్ దిస్ టైమ్ ఐ డిడ్ దిస్, నెక్స్ట్ టైం ఇది నేను చెయ్యొద్దని వాళ్ళు కూడా ఆలోచించాలి అని నా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సెకండ్ టైం కూడా 3 దాని తర్వాత కూడా కావాలని మళ్ళీ రిపీట్ చేస్తున్నారు, చేంజెస్ రావట్లేదు, ఒకే మిస్టేక్ ని మళ్ళీ చేస్తున్నారు అన్నప్పుడు యు నో దట్ దే ఆర్ టేకింగ్ యూ ఫర్ గ్రాంటెడ్. అంటే మన మంచితనాన్ని వాళ్ళు గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారు అనేసరికి అప్పుడు ఇంకా నాకు సనక్తి, అప్పుడు సటక్లి అలా అయిందా. దాని తర్వాత తిరుగులేదు ఇంకా. దాని తర్వాత ఆమెనే నన్ను ప్లీజ్ ఆగు, కంట్రోల్ దెన్ షీల్ బి టెల్లింగ్ ఓకే కూల్ కోపం వచ్చింది కదా నీకు, అలా వస్తే మాత్రం ఇప్పుడే వెళ్ళండి, ప్యాక్ యువర్ బ్యాగ్స్ గో. నీదేమన్నా నేను కావాలైతే నా సెలాన్ 2 days క్లోజ్ పెడతాను. ఆమెకి ఏం భయం ఏంటంటే వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోతే స్టాఫ్ ఎలా, అది ఇంకా నేను కాన్సిక్వెన్సెస్ చూడను, అది దాని తర్వాత. బట్ ఇంకా చేస్తున్నారు, ఆ కోపం వచ్చిందన్నా కానీ ఇప్పుడే వెళ్ళిపోవాలి వాళ్ళు, నేనే డ్రాప్ చేసి వస్తాను. దాని తర్వాత నేను కూల్ డౌన్ అయ్యాక కూర్చొని ఆలోచిస్తాను నెక్స్ట్ ఏమి. బట్ నాకు ఆ కోపం దాకా తీసుకెళ్ళిపోయిన తర్వాత రిటర్న్ ఉండదు, బికాస్ అప్పుడు దాకా నా టాలరెన్స్ మొత్తం, నా పేషెన్స్ టాలరెన్స్ అన్ని ట్రై చేసి ఉంటుంది, అయిపోయి ఉంటుంది. సో అది అయ్యాక ఇంకా సెకండ్ ఛాన్స్ అనేది ఉండదు, వాళ్ళు అక్కడక్కడ కట్ అయిపోతుంది బాయ్. అది అయిన తర్వాత కూడా కూల్ డౌన్ టైం కూడా ఇమీడియట్ కూల్ డౌన్ అయిపోతుంది, సాల్వ్ అయిపోతుంది, ఓకే నెక్స్ట్. సో ఐఎమ్ లైక్ దట్, ఐ డోంట్ కీప్ ఇట్ ఫర్ లాంగ్. సో మా ఎస్తర్ గారు మంచి యాక్ట్రెసే కాదు, మంచి సింగర్ కూడా. చాలా రోజులు అవుతుంది మీ వాయిస్ లోంచి పాట విని, ఇప్పుడు ఏమన్నా ఒక సాంగ్ కొత్త పాట పాడాలి. నేను ఎప్పుడు నాకు పాటలు చాలా తెలుసు, బట్ పాడు అనగానే సడన్ గా గుర్తు ఎప్పుడు నేను నువ్వు అంటూనే అదే పాడుతుంటాను. ఎందుకంటే ఐ రియలీ లవ్. బండిలో వెళ్ళేటప్పుడు కూడా ఒక 200 సాంగ్స్ ఉంటాయి పెన్ డ్రైవ్ లో, బట్ ఫస్ట్ ఐ వాంట్ సర్చ్ అండ్ పుట్ నేను ఆరెంజ్
Okay. ఐ లవ్ ద ఫీల్ ఆఫ్ దట్ సాంగ్. Okay. ఐ థింక్ ఇంతకి ముందు నేను మీతో అదే పాడి ఉంటాను అనుకుంటాను. అవునా? నేను నా ఇంటర్వ్యూలో ఎప్పుడు పాట పాడలేదా? అయితే అదే పాడతాను మరి. లవ్లీ, ప్రెటీ, అమేజింగ్, వాట్ నాట్. థ్యాంక్ యూ. ఇట్ సైడ్ ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలనిపించలేదా అండి మీకు? చేయాలనుంది. మంచి మంచి మ్యూజిక్. హారిస్ జయరాజ్ ఇస్ మై ఫేవరెట్. ఓకే, నాట్ జస్ట్ సో మెనీ ఈ సాంగ్ కూడా హారిస్ జయరాజ్ గారు. నేను అనుకుంటుంటాను, ఈ పాడేటప్పుడు నేను ఇమాజిన్ చేస్తుంటాను, ఒక్క రోజు నేను హారిస్ జయరాజ్ గారితో ఆయన ఆఫర్ చేస్తారు ఒక పాట, అప్పుడు నేను వెళ్ళి తమిళ్ తెలుగులో పాట పాడి వస్తాను. దెర్ ఇస్ నో ఏమంటారు ఎక్స్పైరీ డేట్ ఆన్ డ్రీమ్స్ కదా. డ్రీమ్స్ ఫ్యాంటసీస్ ఎప్పుడైనా ఉండొచ్చు. ఏ రోజు ఏది మెటీరియలైజ్ అవుతుంది, ఎవరికో 20లో అయ్యింది, ఇంకొకరికి 40లో అయిపోవచ్చు. దర్ ఇస్ నో ఎక్స్పైరీ డేట్ ఆన్ దాట్. సో డ్రీమ్ అయితే ఉంది, అండ్ ఐ యామ్ ఇన్ దిస్. అంటే తెలుగులో ఎక్కువ పాడట్లేదు కానీ గోవాలో నా షోస్, మ్యూజికలీ సింగింగ్ షోస్ అన్ని చేస్తూనే ఉన్నాను. సో ఐ యామ్ ఇన్ దిస్ ఫీల్డ్, ఐ యామ్ స్టిల్ సింగింగ్. సో ఆ రోజు ఎప్పుడు వస్తుంది అనేది ఒక ఆర్టిస్ట్ కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అమరాశేఖర్ గారితో డిస్కస్ చేసేటప్పుడు కూడా చాలా మంది బ్రేక్ తీసుకున్నారు అంటే, ఒక ఆర్టిస్ట్ బ్రేక్ అని తీసుకోరు. ఎస్పెషల్లీ ఒక క్యాలిబర్ అనేది ఉన్నప్పుడు దానికోసం బ్యాక్గ్రౌండ్ లో వర్క్ జరుగుతూ ఉంటుంది. మటీరియలైజ్ ఎప్పుడు అవుతుంది అనేది మాత్రమే కానీ బ్రేక్, వెళ్ళిపోయారు, వదిలేశారు అనేది ఉండదు. జీవితం లైఫ్ అనేది ఉన్నంత వరకు వీఆర్ ఆల్వేస్ ఆర్టిస్ట్ అండ్ వీ విల్ డూ ఇట్ వన్ ఆర్ ది అదర్ డే. అండ్ యూట్యూబ్ లో మీది అసలు ఏ వీడియో ఇలా పెట్టినా మిలియన్లలో వ్యూస్ వస్తూ ఉంటాయి. హౌ డు యు ఫీల్ అబౌట్ దట్? ఐ రియల్లీ డోంట్ నో హౌ దట్ ఈస్. లైక్ సమ్ క్వశ్చన్స్ నా దగ్గర ఆన్సర్స్ లేవు. చాలా మంది మీకు టీమ్ ఉందా, మీ పిఆర్ టీమ్ ఉందా, సోషల్ మీడియా, ఎవ్వరు లేరండి. నా టీం అంతా అక్కడే ఉంది. నేను ఓన్లీ ఇలా చూసి నా వర్క్ చేస్తూ వెళ్తున్నాను. వచ్చిన వర్క్ లో నేను విన్న స్టోరీస్ లో, నేను చూసిన టీమ్స్ లో నాకు ఓకే అనిపించిన మూవీస్ చేస్తున్నాను. ఆ మూవీస్ ఎవరో చూసి ఇంకొకరు వస్తున్నారు. ఒక్క సినిమా చూసి నలుగురు వస్తారు, ఆ సినిమా చూసి ఇంకా నలుగురు వస్తారు. అలాగే వర్క్ చేస్తూ వెళ్తున్నాను. కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, అది థింక్ చేసే టైం కూడా లేదు. ఆ థింక్ చేస్తే నాకు ఆన్సర్ వచ్చేలాంటి క్వశ్చనే కాదు అది. హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఐ రియలీ డోంట్ నో. ఇట్స్ ఆల్ గాడ్స్ గ్రేస్. బట్ ఎస్తర్ గారికి ఎప్పుడైనా ఒక ఫేజ్ లో ఏంటి కంటిన్యూస్ గ్లామర్ క్యారెక్టర్స్ అంటే మనకు తెలిసింది, ఏదైనా 1-2 క్లిక్ అయితే ఆటోమేటిక్ గా నెక్స్ట్ అంతా కూడా ఆ కైండ్ ఆఫ్ రోల్స్ ఎక్కువగా మనకి ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నా మొనాటోనీ అనిపించిందా? లేదండి, బికాజ్ ఇప్పుడు నేను చేసిన దాంట్లో ఆ పేరు రావడం వల్ల, అండ్ మళ్ళీ సోషల్ మీడియాలో చూసేటప్పుడు ఒకే సినిమాని కట్టు చేసి అన్ని బిట్స్ చేసి పెడతారు కాబట్టి చాలా సినిమాలు చేసినట్టు అనిపిస్తుంది. బట్ చేసింది సంస్కార్ కాలనీ అండ్ రెక్కి. ఆఫ్టర్ దట్ ఐ డిడ్ వాట్ మాయా, టెనెంట్, మొన్న ఆది పర్వం, ఇప్పుడు ఇది తల. ఐ హావ్ నాట్ రిపీటెడ్ క్యారెక్టర్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దోస్ 2 ఫిల్మ్స్ గెటింగ్ సో మచ్ హైప్. ఎలా అయిపోయిందంటే ముందు చేసింది, తర్వాత చేసింది అన్ని ఆ 2 సినిమాలు కవర్ చేసేసారు ఇంకా. అండ్ మళ్ళీ దాని మధ్యలో వచ్చి షార్ట్స్, దే ఆర్ సో మచ్ ఫోకసింగ్ ఆన్ ద బ్యూటీ అండ్ ద గ్లామర్ పార్ట్ ఆఫ్ మీ, దట్ మిగతా థింగ్స్ ఓవర్ పవర్ అయిపోతుంది. ఇవి వాటిని ఓవర్ షాడో చేస్తాయి. అవును. బట్ ఐ థింక్ ఆఫ్టర్ ఫిల్మ్స్ లైక్ తల అండ్ ఈ సంవత్సరం ఇంకా 2-3 మంచి సినిమాలు ఆఫ్ వెరీ డిఫరెంట్ కైండ్ వస్తున్నాయి. ఐ థింక్ eventually when new image comes and then it erases the previous memories. సో ఫైనల్లీ ఎస్ఆర్ గారికి ఒక చిన్న పర్సనల్ క్వశ్చన్ తోటి ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాము. Okay. సో మళ్ళీ మ్యారేజ్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 2025 లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎక్స్పెక్ట్ నేను కూడా చేస్తున్నాను. నా మమ్మీ నుంచి మా అందరూ మొత్తం ఫ్యామిలీ ఇస్ లైక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. న్యూ ఇయర్ కి హ్యాపీ న్యూ ఇయర్ అన్నారు. ఈ సంవత్సరం నీ గుడ్ న్యూస్ ఉంటుందా? ఓకే, హ్యాపీ న్యూ ఇయర్ అయినా చెప్పండి ఫస్ట్. డెఫినెట్లీ ఎక్స్పెక్టేషన్ ఇస్ దేర్, బట్ అగైన్ అది కూడా అంతే కదా. డ్రీమ్ ఉంటుంది, ఎక్స్పెక్టేషన్, డిజైర్. ఐ థింక్ ఎవ్రీబడి ఇన్ దిస్ లైఫ్ బేసిక్ నెసెసిటీస్ లో ఫుడ్, క్లోదింగ్, షెల్టర్ అనేది వచ్చిన తర్వాత హ్యూమన్ వాంట్స్ అ కంపానియన్. So definitely I want a companion, but provided I don't want to make the same mistakes that have happened before. I don't want to come under pressure. I don't want to come under societal pressure or parental pressure. నా పేరెంట్స్ కి కూడా నేను అదే అంటున్నాను. మీరు ఇది ఎవరో ఎలా, వాళ్ళు కూడా కూల్ గా ఉంటారు. ఎవరిదో పెళ్లికి వెళ్తారు, ఆ పెళ్లి అమ్మాయి నాకన్నా 10 years చిన్నది ఉంటుంది. నీకన్నా చిన్నదంట బ్రైడ్, ఆమె కూడా పెళ్లి అయిపోయింది, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నా. ఇట్ ఈస్ నాట్ న్యాచురల్. సో ఐ టెల్ దెమ్ డోంట్ థింక్ దాట్. అలా చూస్తే నా దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర లేదు కదా. ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రొఫెషన్ కానీ, టాలెంట్ కానీ, నా లైఫ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు డివోర్స్ అనేది జరిగిన తర్వాత
అందరికి మంచిదే జరుగుతుంది అని కాదు కదా, ఎంతో మందికి డివోర్స్ కూడా జరిగాక లైఫ్ ఎండ్ అయిపోయింది. కానీ దేవుడు నాకు అక్కడి నుంచి కూడా బయట తీసుకొచ్చారంటే బీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. బీ గ్రేట్ఫుల్ దాట్ గాడ్ డిడ్ నాట్ పుట్ అన్ ఎండ్ టు మై లైఫ్, గాడ్ బ్రాట్ మీ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ హీఈస్ గివింగ్ మీ అ సెకండ్ ఛాన్స్. ఇదే ఇచ్చారంట, ఎవరికి ఇవ్వని ఒక సెకండ్ అవకాశం దేవుడు నాకు ఇక్కడ ఇచ్చారు. ఇంపాసిబుల్ అనే ఒక సిచ్యువేషన్ లో నాకు దాన్ని ఎక్స్పీరియన్స్ చేసే ఒక పరిస్థితిలో పెట్టుకున్నారంటే ఇక్కడ దాకా తీసుకొచ్చిన దేవుడు ఇంకా ముందుకు తీసుకెళ్లాడా? ఇది నేను అడిగింది కూడా కాదు, నాకే ఎలా జరుగుతుందనే తెలియలేదు, ఇది నాకు అడగకుండా ఇచ్చారంట. సో ఇంకా కోరిక ఉన్నది ఇవ్వకుండా ఉంటారా? ఖచ్చితంగా ఇస్తారు. ఓన్లీ మనం అనుకున్న వేలో, అంటే మనం ఎప్పుడు దేవుడు అడిగేటప్పుడు వీ షుడ్ నాట్ పుట్ కండిషన్స్ దట్ నేను అడిగేది ఇచ్చేయి, మళ్ళీ నేను చెప్పినట్టే ఇచ్చే అది చెప్పలేం కదా. ఎగ్జాక్ట్లీ. అంటే మరి అన్ని ప్రశ్నలు దేవుడు ఎందుకు మరి ఓన్లీ నేను చెప్పింది ప్రొవైడ్ చేయడానికి కాదు కదా. గాడ్ నోస్ వాట్ టు గివ్, వెన్ టు గివ్, హౌ టు గివ్. అండ్ ఇఫ్ హీ డిడ్ నాట్ నో, హీ వుడెంట్ హ్యావ్ బ్రాట్ మీ అవుట్ ఆఫ్ a situation like that. ఎంతో మంది ఇంకా సఫర్ అవుతున్నారు. So many people might be wanting to get out of an unhappy relationship, unhappy marriage. Just today when I was coming here, నేను చదువుతూ వచ్చాను, ఒక 24-year-old అమ్మాయి డౌరీ హారాస్మెంట్ కేస్ లో UK లో హస్బెండ్ కిల్డ్ హర్. హస్బెండ్ కిల్డ్ 24-year-old వైఫ్ ఫర్ డౌరీ కేస్. ఆమె ఇంట్లో అందరూ కామెంట్స్ లో ఏం రాశారంటే, అమ్మాయి UK వెళ్లే ముందు కూడా ఇక్కడ ఊర్లో ఉన్నప్పుడు కూడా డౌరీ హారాస్మెంట్ జరుగుతుందని డైలీ కాల్ చేసి ఏడ్చేది. హర్ సిస్టర్ ఇస్ రిటన్ దట్ షీస్ నౌ దే ఆర్ ఫైటింగ్ ఫర్ జస్టిస్. దే ఆర్ లైక్, ఇప్పుడు ఆ జస్టిస్ హస్బెండ్ నుంచి కాదు, ఓన్ ఫ్యామిలీ నుంచి కావాలి. మీ కూతురు మీకు డైలీ కాల్ చేసి నా వల్ల కాదు అని ఏడ్చేటప్పుడు మళ్ళీ అలాంటి మనిషి దగ్గర ఎందుకు పెట్టుకున్నారు మీరు అమ్మాయిని? సమాజం వల్ల కదా. ఒక అమ్మాయి లాస్ట్ కాల్లో ఏం చెప్పిందంటే, నాకు ఇంకా మళ్ళీ వాడి దగ్గర వెళ్ళమని చెప్పకండి, నేను చచ్చిపోతాను అని చెప్పింది లాస్ట్. హీ విల్ కిల్ మీ, డోంట్ సెండ్ మీ బ్యాక్ వాజ్ హర్ లాస్ట్ కాల్. అండ్ ఆఫ్టర్ దట్ షీ నెవర్ ఆన్సర్డ్ కాల్. So when a girl is telling you he will kill me, don't send me back, and still your own parents, your own family is pushing you back, what kind of a society we are in? That's when I thought, see, there are so many younger helpless girls or boys also. I'm not just sympathizing with girls. So many men also. But Bangalore lo 2 men committed suicide kada because of harassment from their wives. సో అన్హ్యాపీ రిలేషన్షిప్ లో ఒకే జెండర్ ఉన్నారు, ఇంకొక జెండర్ లేరని కాదు, బట్ ఎంతో మనుషులు ఇంకా సఫరింగ్ లో ఉన్నారు. అండ్ ఆ సఫరింగ్ నుంచి బయట రావడానికి దే ఆర్ ఎక్స్పెక్టింగ్ హెల్ప్ ఫ్రమ్ దేర్ ఓన్ ఫ్యామిలీస్. ఒక్క మాట, అవునా వద్దా మనం రిటర్న్ వచ్చేసే చూసుకుంటాము అంతే చెప్పాలి పేరెంట్స్. బట్ అంత చెప్పకుండా ఇప్పుడు చచ్చిపోయాక మేము కోర్టులో వెళ్ళి ఫైట్ చేస్తాము జస్టిస్. ఇప్పుడు డెడ్, ఆమెకి లైఫ్ పోయింది కదా, 24 years చచ్చిపోయే ఏజే కాదు. అలాంటి అమ్మాయి చచ్చిపోయాక ఇంకా ఎంత జస్టిస్? సొసైటీ అంటారు, జస్టిస్ అంటారు, కోర్ట్ అంటారు, కచేరీ అంటారు. జస్టిస్ వచ్చినట్ట ఆమె రిటర్న్ వస్తుందా? రాదు. సో అలాంటివన్నీ చూసేటప్పుడు విత్ ఎవ్రీ దోస్ థింగ్స్ ఐ ప్రేజ్ గాడ్ దట్ ఓకే, గాడ్ హ్యాస్ నాట్ లెట్ మీ సఫర్, గాడ్ హెల్ప్ మీ గెట్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్. సో ఐ హ్యావ్ టు మేక్ ద బెస్ట్ ఆఫ్ దిస్ సెకండ్ ఛాన్స్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ మీ, అండ్ ఐ షుడెంట్ రిపీట్ ద సేమ్ మిస్టేక్. ఇఫ్ ఐ రిపీట్ ఇట్, then it is an insult to God. God will tell I saved you again. You are going to the same fire. No. So this time I am looking for marriage, but I want to make it more wisely and along with my life, నేను నా లైఫ్ బాగా బ్రతికితే నా లైఫ్ ఎలాగో బాగుంటుంది, నాతో పాటు నా చుట్టూ ఉన్న లైఫ్ కూడా I can make it better when I am a happier person. Yeah, that's great and very well said, Esther garu. Thank you so much for your time and me upcoming projects ki and alani me personal life ki kuda wishing all the very best. Thank you so much. Me kuda all the very best for your career. Thank you so much.